శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. ఈ పరాభవ నవ సంవత్సరంలో ఈ శని గోచార ఫలం ఎలా ఉండబోతోంది అని చూద్దాం. ప్రతి రాశికి కూడా ఎలా ఉంటుంది అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఆ శని యొక్క ప్రభావం వల్ల ఏదైనా హెచ్చు తక్కువలైతే ఆరోగ్య సమస్యలా, లేదంటే ఇంకేమైనా అవుతుందా, ఇంకేదైనా నెగిటివ్ అవుతుందా, చాలా కష్టాలు పడాలా, ఇలాంటివి చెప్తూ ఉంటారన్నమాట, అనుకుంటూ ఉంటారు. అందుకని అంత భయపడాల్సిన అవసరం లేకుండా మనం దీన్ని ఎలా జరుగుతుంది శని యొక్క సంచారం. ఇప్పుడు మేషరాశికి మన నాడీ జ్యోతిష పద్ధతి ప్రకారం దీన్ని చెప్తూ వెళ్తాను అనమాట. ఈ మేషరాశికి 12వ ఇంట్లో ఈ శని యొక్క సంచారం జరుగుతుంది. 12వ ఇంట్లో ఉంటే తరచూ ప్రయాణాలు, అదేవిధంగా కాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాదాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా నిద్రాభంగం అయ్యే కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా అది ఒకటేనా అంటే ఇంకా కూడా మనం చూస్తే శని ఏ గ్రహం పైన సంచరిస్తాడో ఆ ఫలితాన్ని ఇస్తాడనమాట. అదేవిధంగా ఏ గ్రహం శుభగ్రహాలపైన సంచరించేటప్పుడు శుభ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా చెడును మాత్రం ఇవ్వడు. కొద్దిగా ఆ శని యొక్క ప్రభావం ఉన్నా కానీ దాన్ని బయటపడడానికి రెగ్యులర్ యాక్టివిటీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన కదలనివ్వడు. అది 12వ స్థానం అంటే పాదాల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళను అలో చేయడు, యాక్టివిటీస్కు అలో చేయకుండా సోమవారతనం కూర్చోబెట్టడానికి ఇట్లాంటివి ప్రయత్నాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి మీ యాక్టివిటీస్లో మీరు ఉండడం, దాని నుండి మీరు దాని నుండి మీరు బయటపడడం చేసుకోవాలి. అంటే ఎక్కువ ప్రయాణాలు జరుగుతూ ఉంటుంది, అనవసరమైన ఖర్చులు, అనవసరమైన వృధా ప్రయాసాలు జరుగుతూ ఉంటుంది. దీనికి ఏం చేయాలి? అక్కడ మీనరాశిలో ఉన్నప్పుడు ఆ శని యొక్క కవచాన్ని, శనిగ్రహం యొక్క పారాయణాలు, శని గ్రహం యొక్క జపము, శని యొక్క ఈ తైలాభిషేకాలు, అదేవిధంగా శివాలయంలో ఈ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం, ఇలాంటివి చేస్తూ వస్తే శని యొక్క దోషాలు తొలగిపోతుంది. అదేవిధంగా కూడా ఈ వృద్ధులకు ఏదైనా సహాయం చేయడం, వాళ్లకు పాదరక్షలు తీసి ఇవ్వడం, గొడుగులు ఇవ్వడం, ఇట్లాంటివంతా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తారని తెలియజేస్తూ అనవసరంగా ఈ శని మాకిదో ఏళ్ళనాటి శని వచ్చేసిందని భయపడాల్సిన అవసరం అయితే లేదని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.